నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. 20 టేబుల్స్ ఎక్కడైనా చెప్తారు చూడండి, కానీ వాడు మనసు పెట్టి చేస్తారు, మీరు మనసు పెట్టాలి. మీరు మనసు పెడితే మేము డిగ్రీ తర్వాత జాబ్ సంపాదించాం, మాకు అలా గోల్స్ కూడా లేదు, చెప్పేవాళ్ళు లేదు. ఇప్పుడు మీకు ప్రతిదానికి టీచర్స్ మంచి ప్రొఫెసర్స్ మంచి వాళ్ళు వస్తూ ఉంటారు, చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు. వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి చాలా చాలా కావాలి. ఇప్పుడు మీకు ఇంకా చాలా కావాల్సి వస్తాయి. సబ్జెక్ట్ ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ఎవరు తీసుకుంటారు సబ్జెక్టులోకి. ఇప్పుడు ప్రొఫెసర్ అంటే సాంఘిక రుగ్మతలు అంటే ప్రతి ఒక్కరి మీద ఆ ప్రభావం పడుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే మా దృష్టిలో ఇంట్లో తల్లిదండ్రుల నుంచి సమాజంలో ప్రతి ఒక్కళ్ళు, మన ఇంట్లోనే చూస్తాం, బయట సమాజంలో పబ్లిక్ కానీ, కాలేజీకి వస్తే కాలేజీ స్టాఫ్ కానీ, ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవరైనా సరే ప్రతి డిపార్ట్మెంట్కి దీని మీద అవగాహన ఉండాలి. స్టూడెంట్స్ మీకు కూడా చాలా అవగాహన ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ వేరే అలవాట్లు ఏర్పాటు జరిగితే ఏమన్నా అంటే వేరే సోషల్ ఈవెంట్స్లో ఏమైనా పార్టిసిపేట్ చేయడం వల్ల దాని ప్రభావం స్టూడెంట్స్ మీద చాలా పడుతూ ఉంటుంది. లైక్ ఆల్కహాల్, అలాగే ఈ పేకాట, కోడి పందాలు, అలాగే ఇల్లీగల్గా ఏమన్నా చేయటం వల్ల కొంతమంది ఇబ్బంది పడతారు. దాని ఎఫెక్ట్ పిల్లల మీద పడుతూ ఉంటుంది. తల్లిదండ్రులు చేసిన పొరపాట్లకి పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. అలాగే సమాజంలో కూడా దీని ఎఫెక్ట్ చాలా ప్రభావితంగా ఉంటుంది. ముఖ్యంగా అలాగే యూటీజింగ్, దాంట్లో యూటీజింగ్ ఎక్కువ ఉంటుంది. మీ దాంట్లో యూటీజింగ్ గురించి అడిగి మేము ప్రిన్సిపల్ సార్ చెప్పి మాట్లాడారు. మీకు ఆల్రెడీ కమిటీ ఒకటి ఉంటుంది. మీకు ఆ కమిటీ గురించి మీకు తెలుసు తెలియదు, నాకు తెలియదు, అవగాహన పడలేదు నాకు. మీకు తెలుసా కమిటీ ఉందని తెలుసా మీకు? డిసిప్లినరీ కమిటీ ఐడియా ఉందా? చిట్చా చేసి కూడా బయటకు వెళ్ళిపోవచ్చు, అర్థమవుందా? మన తల్లిదండ్రులు ఏమన్నా సోషల్ ఇట్లాంటి ఏమో వాళ్ళు పార్టిసిపేట్ చేసుకుని కోడి పందాలు, పేకాటం, మెయిన్ సోషల్ ఈవెంట్స్కి అంటే మీ మీద ప్రభావం పడే చాలా పనులు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికి మీరు కూడా మీ తల్లిదండ్రులకి ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవి కంట్రోల్ చేసే విధంగా మీరు మాట్లాడాలి కూడా. మీరేం చిన్నపిల్లలు కాదు, ప్రతి ఒక్కరు మీరు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. దాని ఎఫెక్ట్ సమాజం మీద చాలా పడుతుంది. మీ కుటుంబంతో పాటు సమాజంలో కూడా చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అలాగే కాలేజీలో ర్యాగింగ్ చాలా ఎఫెక్ట్ ఉంటుంది మీ దాంట్లో, మీ కాలేజీ లైఫ్లో. ఒక్కసారి కానీ కేసు కానీ బుక్ చేసిన తర్వాత ఎనీ పార్ట్ ఎక్కడైనా సరే మీరు బయటకు వెళ్తే మీ పేరు మీద మీ ఆధార్ కార్డుతో ఎక్కడ కనెక్షన్, ఆధార్ కార్డు ఐడియా ఉందా? మాట్లాడే వాయిస్ రావాలి, వస్తున్న వాయిస్ రెస్పాండ్ అయితే నేను మాట్లాడతా. ఆధార్ కార్డు ప్రతిదీ లింక్ ఉంటుంది, ఉంటుందా లేదా? ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ లింక్ చేయమన్నప్పుడు ఆధార్ కార్డు చెప్పారా మీ ఆఫీసర్స్? అంటే మీ ప్రిన్సిపల్ చెప్పారా? ప్రతి ఆధార్ కార్డు లింక్ ఎందుకు పెడుతున్నారంటే ఒకే న్యూమరిక్ కోడ్ ఉంటుంది, ప్రతి మనిషికి కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అందరికీ సంబంధించిన కోడ్ ఒకటే ఉంటుంది. ఆ కోడ్ సంబంధించింది ఒకటే ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు చేంజ్ చేయడం అనే ఆలోచనతో పెడుతున్నారు. మీ ఆధార్ కార్డు మీద ఒక నెంబర్ మీద కానీ మేము ఎంటర్ చేసిన తర్వాత దాని మీద ఏమైనా కేసెస్ ఉన్నాయనేది ఒక నిమిషం మాకు వస్తుంది సిస్టమ్కి. ఇండియాలో ఎక్కడైనా ఉంది, ఇండియాలో ఇక్కడ రాపులు గుర్తు చేయొచ్చు, ఆ సిస్టమ్ ఉంది. అది మీకు తెలియదు, ఏముందో ఉండదు. కేసు కట్టిన తర్వాత వాళ్ళు చెప్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు ఏముండదు. మా దగ్గర చట్ట ప్రకారం ఎంట్రానికి పోతాం. అర్థమైందా? గొడవలో పార్టిసిపేట్ చేయటం, 8లో పార్టిసిపేట్ చేసిన కేసు కట్టిన తర్వాత చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఎక్కడ బయట చదువు చేయాలి, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి, ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికి ఎంప్లాయీగా, టీచర్స్ కానీ, మెడికల్ కానీ, ప్రతి ఒక్కళ్ళకి ఎంక్వైరీ చేస్తారు. పోలీస్ ఆఫీసర్ ఎంక్వైరీస్ ప్రతి ఒక్కరికి. మేము జాబ్ చేయడం వల్ల మాకు కూడా ఎంక్వైరీ వస్తుంది. మాకు తెలియదు ఎంక్వైరీ జరిగినట్టు కూడా అట్లా ఉంటుంది. ఎంక్వైరీ చేసేస్తారు. మీరు అడగడం కావాలని మీకు తెలిసిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్లో, ప్రైవేట్ జాబ్లో కూడా కంపల్సరీ చేశారు.
ఉన్నాయా, క్రిమినల్ కేసెస్ ఉన్నాయా. ఆ కేసులు అంటే ఉన్న జాబు రాదు. అట్లా కొంతమంది ఆఫీసర్స్ ఇబ్బంది పడినప్పుడు ఉంటారు. మంచి మంచి జాబ్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద కేసులు కట్టి తర్వాత ఇబ్బంది పడతా ఉన్నారు అన్నమాట. జాబ్స్ కాడ ఓన్లీ ఇక్కడ అయిపోయింది అనుకోవచ్చు. అర్థమవుతుందా క్వశ్చన్? ర్యాగింగ్ అనేది మీకు ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు. నేను ఒకసారి చెప్తాను. ర్యాగింగ్ విషయంలో మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఒకరిని ఇన్సల్ట్ చేయటం, మీ స్టూడెంట్ లెవెల్లో ర్యాగింగ్గా బిహేవ్ మాట్లాడతారు. ఒకరితో మాట్లాడటం, బిహేవ్ చేయడం, ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడితే వాళ్ళు ర్యాగింగ్గా ట్రీట్ చేస్తారు. అర్థం చేసుకోండి. ఒకరితో ఒకళ్ళు చాలా పొలైట్గా ఉన్నారు. పొలైట్గా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకరితో ఫ్రెండ్స్ అయినా ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి. ఒక మెడికల్ కాలేజీలో చూసాను నేను, ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో నేను చూశాను. మెడికల్ స్టూడెంట్స్ ఒక మెడికల్ సీట్ రాయడానికి ఎంత కష్టపడతారో స్టూడెంట్స్ లైఫ్లో అందరూ తెలుస్తుంది. ఒక 7 మంది సస్పెండ్ అయ్యారు. ఒకసారి ర్యాంకింగ్ పెట్టుకుని 7 మంది సస్పెండ్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పడరు. చాలా కష్టపడి వెళ్తారు ఆ ర్యాంక్ రావడానికి. ఉస్మానియా మెడికల్ కాలేజ్ రావాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంట్రెస్ట్ కట్టినారు. అప్పుడు ఎంసెట్ రాశారు. ఎంసెట్లో ర్యాంక్ రావడానికి చాలా కష్టపడేవాడు. ఆ పరిస్థితిలో కూడా కష్టపడి 500 లోపు ఎంతో ర్యాంక్ ఉంటే నాకు వస్తారు. ఎంతమంది ఎంసెట్ రాస్తారు చెప్పండి. ఇంటర్మీడియట్ ఎంతమంది ఉన్నది ఏపీ స్టేట్లో? ఇప్పుడు కంబైన్ అయిపోయింది. ఒక 7 మెంబర్స్ ర్యాంక్ డాక్టర్స్ సస్పెండ్ అయ్యారు, అంటే స్టూడెంట్స్ సస్పెండ్ అయ్యారు. ఇంకా మళ్ళీ జీవితంలో వాళ్ళు కేసు నడుస్తుంది, ఇది నడుస్తుంది. లైఫ్ చాలా స్పాయిల్ అవుతుంది. ఊరినేలే అయిపోయిందిలే అనుకునే ఛాన్స్ ఉంది. అక్కడ ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం ఏం చేయదు. గుర్తుపెట్టుకోండి. ర్యాంకింగ్ ఎవరిని ఇబ్బంది మాట్లాడటం తొందరపెట్టి మీ టీచర్స్ కూడా ర్యాంక్ చేస్తారు. నేను చాలా చూస్తున్నాను. నా ఏరికి వస్తుంది కంప్లైంట్స్. ఆ ఇంపాక్ట్ మీకు తర్వాత మీకు తెలుస్తుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మా స్టూడెంట్స్ అనే ఫీలింగ్ ఉంటారు. మీరు కూడా టీచర్స్తో రిలేషన్స్ చక్కగా మెయింటైన్ చేసి ఏమి మీకు ప్రతిదాని డౌట్ కూడా క్లారిటీ తీసుకోండి. ఏదన్నంటే ప్రతి ఒక్కళ్ళు కాన్సన్ట్రేట్ చదవండి. చాలా ఇది చాలా చిన్న ఊరు. మీరే దాదాపు 100 మంది స్టూడెంట్స్. ఒక రాపూర్ మా దాంట్లో అలా మండలాలు వైపు చూసుకుంటే ఎన్ని మండలాలు ఉంటాయి ఏపీలో? 13,500 మండలాలు. మెట్రోపాల్ సిటీస్, క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి, అన్ని సిటీస్ ఉన్నాయి, టౌన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు ఒక్కడే అసలు చాలా మంది చదువుకుంటారు. ఎంతో కష్టపడితే కానీ ఒక పొజిషన్ కలదు. ఆలోచన చేసుకుని చదవని ప్రతి ఒక్కటి కాన్సన్ట్రేషన్ చదవాల్సి వస్తుంది. అందరూ మేము కూడా పరిస్థితులు తెచ్చిన వాళ్ళు, చాలా పరిస్థితులు తెచ్చాం మేము కూడా. ఇప్పుడు ఇక్కడ ఫెసిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అర్థం చేసుకొని మీ ప్రిన్సిపల్ కానీ టీచర్స్ లెక్చర్స్ ఎవరైతే చేసినా చాలా మీ గురించి చెప్తారు. మీరు పొలైట్గా చేసుకోండి, చదువుకోండి. వాళ్ళతో మర్యాదగా ఉంటాయి. ఏదైనా ఇష్యూ కానీ నా కానీ వస్తే మాత్రం మేమైతే టాలరేట్ చేయండి. దయించి అర్థం చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి. చాలా మంది మాట్లాడాలి. మీకు అవగాహన చిన్న ప్రోగ్రామ్ పెట్టాము. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మన నోటీస్ తీసుకురండి 2 నిమిషాల్లో. లేదంటే వేరే మన ముఖ్య అతిథులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిస్తాం. ఆ ఇష్యూస్ ఉన్నాయి మీ కాలేజీలో ఉన్న మీ తల్లిదండ్రులు వాళ్ళు ఉంటారు. చాలా డ్రైవింగ్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు యాక్సిడెంట్ చాలా ఇంపాక్ట్ పడతా ఉంది. అర్థమవుతుందా? డ్రైవింగ్ లైన్స్ లేకుండా నడపడం చాలా నేరం. అదే డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఎన్ని వేస్తాం కూడా చాలా స్టార్ట్ చేశారు. మేము కూడా బండి నడిపేటప్పుడు కూడా డ్రైవింగ్ లైన్స్ నడకపోతే ఇప్పుడు ఆల్రెడీ బండి సీకేయడం జరుగుతుంది. బండి పల్లెటూరు కాబట్టి కొద్దిగా మేము చెప్తా ఉన్నాం, అవేర్నెస్ క్యాంప్ చెప్తా ఉన్నాం. మీ తల్లిదండ్రులు కూడా చెప్పండి. తాగి నడిపడం అట్లా చేయడం లేదు. డ్రైవింగ్ లైన్స్ ఇప్పుడు సపోజ్ యాక్సిడెంట్ అయిందనుకోండి, మీరు నడుపుతూ ఉంటారు. ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది. చిన్న యాక్సిడెంట్ అయిన తర్వాత మీ డ్రైవింగ్ లైన్స్ అడుగుతారు. లేదనుకోండి అతనికి జరిగిన మెడికల్ బిల్స్ కూడా కోర్టు ద్వారా మీకు కట్టిస్తారు. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైన్స్ ఉన్నారు. చెప్పిన అర్థమైనా మీకు? మన వల్ల అతనికి ఏదైనా దెబ్బ తగిలిందనుకో, కాజ్ అయిందనుకోండి, దాన్ని ఏమన్నా మేము కొత్తగా ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటున్నాము. అందరూ డ్రైవింగ్ లైన్స్ ఇచ్చి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కొత్తగా మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. సో అడుగుతాము, ఆఫీసర్స్ అడిగి చేస్తాము. టౌన్లో డ్రైవింగ్ లైన్స్. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.